ప్రేక్షకులకు నమస్కారం అండి. మనం అనేక వీడియోలు చేసుకుంటున్నాం. కొన్ని వందల వీడియోలు నేను శ్రీ సన్నిధి టీవీ ద్వారా మీ అందరికీ అందజేయడం జరుగుతుంది ఒక క్లాసుల రూపంలో. ఇది మీ అందరూ చక్కగా వినియోగించుకుని నోట్సులు రాసుకుని చిన్న చిన్న చిట్కాలతోటి చిన్న చిన్న మందులు తయారు చేసుకుని ఏ అయితే పెద్దవి చెప్తామో విషంతో కూడి ఉన్నాయి కానీ శుద్ధులతోటి కూడి ఉన్నాయి కానీ అటువంటి శుద్ధి కానీ అవి చేసుకోకుండా మీరు దయచేసి వాడుకోవద్దు. కొన్ని మూలికలు మేము ఎందుకంటే తెలియచేయటం కోసం చెప్తూ ఉంటాం. అటువంటి పెద్ద పెద్ద ప్రయోగాలు మీరు దయచేసి చేయొద్దు. చాలామంది ఫోన్ చేస్తున్నారు, చిన్న చిన్నవి చేసుకుని వాడుకుంటున్నామండి, అద్భుతంగా పనిచేస్తున్నాయండి, చాలా బాగా చెప్తున్నారండి. ఈ క్లాసెస్ కంటిన్యూ అవుతా జాగ్రత్తగా నోట్స్ రాసుకుంటే ప్రతి పల్లెటూరులోని చిన్న చిట్కా వైద్యులు అనే వాళ్ళని తయారు చేయాలనేది నా సంకల్పం అండి. ఎందుకంటే పూర్వం పల్లెటూరులో 2000 మంది ఉంటే అందులో 50 ఏళ్ళు దాటి ఉన్న వాళ్ళు ఒక 500-400 మంది ఉంటే వాళ్ళు 400 మంది వైద్యుల కిందే లెక్క అప్పట్లో. ఎందుకంటే ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా చెప్తే ఆ దారిని పోయేవాడు కూడా వైద్యం చెప్పేవాడు, ఇలా వాడుకో తగ్గిపోతుంది, అరే అది వాడుకో తగ్గిపోతుంది, ఇలా అనమాట. ఈ నాలెడ్జ్ అనేది మనం కోల్పోయాం కాబట్టి దాన్ని కొంతైనా మనం మళ్ళీ వెనక్కి తీసుకురావడానికి శ్రీ సన్నిధి ఛానల్ ద్వారా ప్రయత్నిస్తున్నామండి. ఎప్పుడూ కూడా మన ట్రెడిషన్ అనేది చాలా అద్భుతమైందనమాట. భారతదేశంలో ఏదైతే సనాతన ధర్మం నుంచి వచ్చిన ట్రెడిషన్ ఉందో అందులో ఒక భాగమే ఈ ఆయుర్వేదం కూడా. వేదాలు ఏవైతే ఉన్నాయో వేదాల్లో ఒక భాగం ఆయుర్వేదం. దీన్ని పంచమ వేదం అని కూడా పిలుస్తారు. ఇక్కడ శరీర తత్వాన్ని, శరీరం అంటే మనిషి అనుకోండి, ప్రతి మనిషి యొక్క తత్వం డిఫరెంట్గా ఉంటుంది. మోడర్న్ మెడిసిన్కి ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే, చాలామంది అపోహ ఏంటంటే మోడర్న్ మెడిసిన్ వేసుకుంటే అప్పటికప్పుడు తగ్గిపోతుంది, ఆయుర్వేదం వేసుకుంటే చాలా వరకు తగ్గదు అనే అపోహ ఉంది. అలా కాదు, వితిన్ మినిట్స్లో ఫలితాన్ని ఇచ్చి కూడా ఆయుర్వేదంలో కొన్ని వందల ఫార్ములాలు, వందల మూలికలు ఉన్నాయండి. అలాగే మీరు మోడర్న్ మెడిసిన్లో అప్పటికప్పుడు పనిచేసి ఏమన్నా ఉన్నాయి, మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు, ఒక పెయిన్ కిల్లర్ అవనివ్వండి, ఇంకోటి అవనివ్వండి, పనిచేస్తుందంటే డెఫినెట్గా వాడుకోండి, దాన్ని విషయంలా చూడొద్దు దయచేసి. నేను చాలా వీడియోలు ఈ విషయం చెప్తున్నాను. మనం సుఖంగా ఉండటానికి ఫస్ట్ని ప్రయత్నించాలి, ఆ నొప్పి నుంచి బయటపడటానికి. దానికి ప్రయత్నిస్తా దానికి ఆల్టర్నేటివ్ మెడిసిన్, ప్రకృతి సిద్ధమైన, ప్రకృతి నుంచి వచ్చిన ఆయుర్వేదం అనేది వాడుకుంటే స్లోగా అప్పుడు మనకి పెర్మనెంట్గా ట్రీట్మెంట్ అనేది, పెర్మనెంట్గా క్యూర్ అనేది కూడా కలగడానికి ఇక్కడ ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే పూర్వం ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఎంత ఎక్కువ ఉండేది కాదు, ఇప్పుడు విపరీతంగా ఉంటుంది. ఒక ఇంట్లో 10 మంది ఉంటే 9 గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటుంది. ఎందుకు? కారణం ఏంటి? మనం 1-2 సార్లు తినవలసిన ఆహారాన్ని 4-5 సార్లు తినడం వల్ల ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి పెరిగిపోతున్నాయి. అలాగే కెమికల్ తోటి కూడి ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల ఈ పొట్టలో అనీజీనెస్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ, కడుపులో మంట కానీ, బాధ కానీ, అజీర్ణం కానీ, రిఫ్లెక్షన్ అనేది, ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎప్పుడైతే ముదిరిపోయిందో మీకు పైల్స్ వస్తాయి, హార్ట్ అటాక్ వస్తుంది, లివర్ పోతుంది, కిడ్నీ పోతుంది, ఇలాగ అనేక అవయవాలు పోతాయి. అందుకే ఇవన్నీ పోవడానికి, ప్రాబ్లం రావడానికి కారణం ఏంటి? ఆహారం. ఈ ఆహారం అనేది నియమంగా తీసుకోవడం, మన శరీరంలో ఉన్న అద్భుతమైన శక్తిని మనం వాడుకోవట్లేదండి. ఏ విధంగానే అంటే, భగవంతుడి సృష్టిలో మన శరీరంలో అనేక రకమైన బ్యాక్టీరియాలు ఉంటాయి, అనేక రకమైన వైరస్లు ఉంటాయి, కొన్ని వేల లక్షల వైరస్లు ఉంటాయి మన శరీరంలోనే. మనం బాగున్నాం, మన బాడీలో ఏమీ లేదనుకుంటాం. మన బాడీలో బ్యాడ్ బ్యాక్టీరియా కొన్ని లక్షలో కోట్ల రకాలు ఉండొచ్చు. ఎందుకు అంటే ఆ బ్యాక్టీరియా ఉన్న మూలాన్నే గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా రెండు ఇంపార్టెంట్. ఇక్కడ మనం సపోజ్ చనిపోయిన వెంటనే చూడండి, కొన్ని గంటల్లో మన శరీరంలో ఉన్న రక్తం అంతా నీళ్ళు కింద విరిగిపోయి శరీరం ఉబ్బిపోయి బరువు పెరిగిపోతాం. ఎందుకు అలా జరుగుతుంది? ఆ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే, ఎప్పుడైతే మనం చనిపోయామంటే శ్వాస ఆగిపోయిందని లెక్క. శ్వాస ఆగిపోవడమే చావుకి ఇది. ఎప్పుడైతే శ్వాస ఆగిపోయిందో బ్రెయిన్ చచ్చిపోతుంది, హార్ట్ ఆగిపోతుంది, బాడీలో అన్నీ ఆగిపోతాయి. బాడీలో ఉన్న కణాలన్నీ కూడా, సెల్స్ అన్నీ కూడా ఆక్సిజన్ అందరికి చనిపోవటం వల్ల రక్తం కూడా నీటి కింద విరిగిపోతుంది. ఈ శ్వాస అనేది అంత అద్భుతం అన్నమాట. అందుకు శ్వాస ఆక్సిజన్, ఆక్సిజన్ లేకపోతే ఇవన్నీ జరుగుతాయి. ఆ విధంగానే ఈ శ్వాస అనేది అద్భుతమైన ప్రక్రియ కాబట్టి మన మానవ శరీరంలో
అటువంటి శ్వాసని జాగ్రత్తగా తీసుకుంటే ఎవరిలో అయితే ఇమ్యూనిటీ తక్కువ ఉందో ఇమ్యూనిటీ పెంచడానికి ఇమ్యూనిటీ ఏ విధంగా పెరుగుతుంది అనేది కూడా ఇక్కడ చెప్తున్నాను వినండి. సపోజ్ ఒక సెల్ పుట్టింది మీ శరీరంలో, ప్రతి నిమిషం కొన్ని కోట్ల సెల్స్ మీ శరీరంలో పుట్టి చనిపోతూ ఉంటాయి. ఆ చనిపోయి బయటికి వెళ్ళిపోతే కొత్తవి పుడుతూ ఉంటాయి. ఇది నిరంతరం రాత్రి పగలు మీరు నిద్రపోయినా మెలకుగా ఉన్నా ఏ విధంగా ఉన్నా కూడా తన పని తాను చేసుకుంటుంది శరీరం. అంత అలాగా చేసుకునే శరీరం ఏదైనా వ్యాధి వచ్చిందనుకోండి, ఆ వ్యాధిని కూడా ఎలా నిర్మూలించి బయటికి పంపాలనేది కూడా మీ బాడీలోనే ఉంది ఆ టెక్నాలజీ అంతా. దానికి కొంచెం అవకాశం ఇవ్వాలి మనకి. వచ్చిన వెంటనే మీకు కోల్డ్ వచ్చింది, వెంటనే పరిగెత్తుకెళ్ళి ట్యాబ్లెట్ వేసేసుకోవడం. ఫీవర్ వచ్చింది, విత్ ఇన్ అవర్స్లో ట్యాబ్లెట్ వేసేసుకోవడం. అలా కాదండి. ఆయుర్వేదంలో ఏం చెప్తారంటే, జ్వరం వచ్చినా కూడా పలానా జ్వరానికి ఒక రోజు ఉండండి, ఇంకో జ్వరానికి ఇంకొక రోజు ఉండండి, రోజు పూట ఉండండి, అప్పుడే మందు వాడండి. కొన్ని జ్వరాలు అయితే 2 రోజుల దాకా మందు వాడద్దు. ఈ మందు వాడకపోవడం వల్ల ఏమవుతుందంటే, మన శరీరంలో యాంటీబాడీస్ ఏవైతే ఉన్నాయో ఇమ్యూనిటీ సెల్స్, అవి మీకు వచ్చిన జ్వరాన్ని తగ్గించడానికి, ఆ జ్వరానికి కారణమైన క్రిముల్ని చంపడానికి అవి ప్రిపేర్ అవుతాయి అన్నమాట. టైం ఇచ్చినట్టు అవుతుంది. అప్పుడు మీరు మందు ద్వారా వాటికి సపోర్ట్ ఇచ్చారనుకోండి, అద్భుతంగా పనిచేసి ఇమీడియట్గా మీకు ఆ వ్యాధిని తగ్గించడం అనేది జరుగుతుందన్నమాట. ఈ ప్రకృతిలో భగవంతుడు అన్నీ అరేంజ్ చేశాడు, లేనిది ఏదీ లేదు. మనం కూడా ఆ ప్రకృతిలో ఒక భాగమే. అంతే తప్ప మనం ఈ ప్రకృతిలో మనకంటే గొప్ప వాళ్ళు ఎవరో లేరు, మనమే గొప్ప అనుకున్న అహంభావం వల్ల మనము దీన్ని ఏం చేస్తున్నామంటే, ఈ ప్రకృతిని నాశనం చేసేసి, లేకపోతే మన పూర్వీకులు, మీ తల్లిదండ్రులు, మీ తాతలు, నాన్నమ్మలు, అమ్మమ్మలు, వాళ్ళు మీరు ఇప్పుడు ఉన్న తరం కాకుండా మీరు బాగా చిన్న వయసులో యుక్త వయసులో ఉంటే మీ తల్లి తండ్రి కాకుండా వాళ్ళ తల్లి తండ్రి ఏ విధంగా బతికారు, ఏ విధమైన ఆహారం తీసుకున్నారు. ఇక్కడ ఈ ఆహారానికి జీన్కి కూడా సంబంధం ఉంటుందండి. సపోజ్ మీ నాన్నగారు ఒక 99 ఏళ్ళు లేకపోతే 100 ఏళ్ళు 102 ఏళ్ళు బతికారు. అప్పటిదాకా ఆయన కంటి చూపు పోలేదు, కళ్ళజోడు అవసరం లేకపోయింది, షుగర్ లేదు, బీపీ లేదు, కొలెస్ట్రాల్ లేదు, థైరాయిడ్ లేదు. ఆయన ఏం తినేవారు, ఏ టైంకి తినేవారు, ఆయన లైఫ్ స్టైల్ ఏంటి, ఆయన ఆలోచన ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలన్నమాట. అదే మనకి క్యారీ అయ్యి నాలెడ్జ్. దాన్ని మనం ఫాలో అయ్యామనుకోండి, ఎందుకంటే ఆల్మోస్ట్ వాళ్ళ జీన్సే మీకు కూడా ఉంటాయి. అందుకేంటంటే ఆ జీన్కి అది సూటబుల్ అయ్యింది అనేది మీరు తెలుసుకోవాలన్నమాట. ఎంతోమంది వాళ్ళతోటి ఉన్న వాళ్ళే అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు, కానీ వాళ్ళు మట్టికి చాలా హెల్తీగా చాలా హ్యాపీగా ఉంటారు. ఎందుకుంటున్నారు? వాళ్ళ దగ్గర కొంత సమయం గడపండి మీరు. గడిపి వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ, వాళ్ళు మాట్లాడే పద్ధతి కానీ, ఏదైనా ప్రాబ్లం వచ్చేటప్పుడు వాళ్ళు సాల్వ్ చేసేది కానీ, ఏదైనా జరగకూడని జరిగినప్పుడు వాళ్ళు ఎంత తాత్వికంగా అంటే స్పిరిచువల్గా, వేదాంతంగా భగవంతుడి మీద నిర్ణయం తీసుకుని, ఆ భగవంతుడు మనకి ఇది కల్పించాడు, ఈ దుఃఖం కానీ, ఈ సుఖం కానీ, ఈ కష్టం కానీ, దాన్ని తీసుకోవాలి మనం అనేది ఒక పాజిటివ్ థింకింగ్ తోటి వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళు చాలా ఈజీగా దేన్నైనా తీసుకోగలరు. కాబట్టి వాళ్ళు ప్రశాంతంగా ఉంటాం. వాళ్ళ ఆరోగ్య రహస్యం మ్యాక్సిమం అదేనండి. అదేవిధంగా మనకి ఆయుర్వేదంలో ఈ ప్రకృతిలో భగవంతుడు అన్నీ ఇచ్చి మనల్ని పుట్టించాడు. కానీ మనం దాన్ని వాడుకోవడం మానేసి అనేక రకాలుగా ప్రకృతిని పాడు చేసేయటం. మన ట్రెడిషన్ ఏదైతే ఉందో పూర్వం నుంచి, ఆ ట్రెడిషనల్గా వచ్చిన అల్లం అవనివ్వండి, జీలకర్ర అవనివ్వండి, మెంతులు అవనివ్వండి, ధనియాలు అవనివ్వండి, లవంగాలు, యాలక్కాయలు, ఇలాగ అనేక రకాలు వంటింట్లోనే వైద్యం ఉంది. మన హిందూ ధర్మంలో కానీ, మన దేశంలో కానీ, ఈ ఏదైతే భూమధ్య రేఖ పక్కన ఉన్న దేశాలు ఏవైతే ఉన్నాయో, అంటే శ్రీలంక అవ్వచ్చు, చైనా అవ్వచ్చు, పాకిస్తాన్ అవ్వచ్చు, ఇండియా అవ్వచ్చు, ఇండోనేషియా, మలేషియా, సింగపూరు, ఇలాగా ఆఫ్రికాలో కొన్ని, ఇవన్నీ కూడా వీళ్ళంతా ఏంటంటే అప్పట్లో ఒక రేస్ కానీ, వీళ్ళకి మధ్యన ఒక సంబంధం కానీ ఉండేదన్నమాట, వ్యాపారం లాంటిది. ఈ నాలెడ్జ్ అనేది ఆ విధంగా స్ప్రెడ్ అయింది. స్ప్రెడ్ అయ్యి మనకి మసాలాలు ఎందుకు పెట్టారండి? మసాలాన్ని విషం కింద చూపిస్తున్నారు కొంతమంది. అది చాలా తప్పండి. మసాలా అనేది ఒక అద్భుతమైన మెడిసిన్. మసాలా దినుసులని పచ్చి మసాలా వాడుకోకూడదండి, వేపించాలి. వేపించుకుంటే అవి శుద్ధ అయిపోతాయి. అవి శుద్ధ అయిపోయి మీకు అమృతంలా పనిచేస్తాయి అన్నమాట. నేను కొన్ని వీడియోల్లో చెప్పా, మన బాడీలో ధాతువులు తగ్గడం వల్లే మనకు ముసలితనం వస్తుంది. మన శరీరంలో ఈ హృదయం దగ్గర ఓజస్సు అని ఉంటుందన్నమాట, ఒక పసుపచ్చ బిళ్ళ లాంటిది ఉంటుంది. అదే ధాతువుల్ని తయారు చేసేది. ఒక అద్భుతమైంది. దీన్ని సోలార్ ఫ్లెక్సెస్ అంటాం, సూర్యస్థానం అంటాం తెలుగులో మనం.
ఈ సూర్యస్థానం అంటే ఏంటి? ఇక్కడ సూర్యుడు వెలుగుతూ ఉంటాడు. ఓజస్ అంటే కాంతి. అదే ఎప్పుడైతే మీకు ఈ సూర్యుడు ఆరిపోయారో మీరు చనిపోతారు. ఈ సూర్యుడే మీ శరీరంలో ధాతువులను పుట్టించేది. ఆ ధాతువులు పుట్టినంతసేపు, పెర్ఫెక్ట్గా ఇచ్చినంతసేపు మీ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, మీరు ఆరోగ్యంగా ఉంటారు, మీకు ముసలితనం తొందరగా రాదు. ముసలితనం వచ్చినా కూడా ఏ ఇబ్బంది లేకుండా చక్కగా చనిపోతాం మనం. తీసుకుని అనేక వ్యాధులతోటి ఇబ్బంది పడి చనిపోయే కంట ఈ ఓజస్ అనే దాన్ని కాపాడుకోవాలి అంటే మనం రోజు కాసేపు సూర్యుడిలో ఉంటాం, ప్రాణాయామం చేయటం, యోగా చేయడం, ఆహారం ఏ విధంగా నియమం ప్రకారం తినాలో ఆ విధంగా తినటం. నియమంగా ఆహారం తినటమే కాకుండా, నియమం అంటే ఏంటంటే సమయం, ఆ సమయ పాలన అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ విధమైన జీవన విధానాన్ని గడిపామనుకోండి, మనం ఆల్మోస్ట్ మనం మెడిసిన్స్కి చాలా దూరం అయిపోతాం. ఈవెన్ ఆయుర్వేదం ఏంటి, మోడర్న్ మెడిసిన్ ఏంటి, ఏ మెడిసిన్ అక్కర్లేకుండానే ఉండాలి. ఆయుర్వేదం ఏ సైడ్ ఎఫెక్ట్ లేదు కదా తినేద్దామని ఆలోచించకండి, అది కూడా మందే. అవసరం లేనప్పుడు దాన్ని వాడుకోవడానికి కూడా ప్రయత్నించొద్దు. అది కూడా వాడుకోకుండా మనం ఎంత ఆరోగ్యంగా ఉండాలి. ఒక వాడుకున్నా ఏం చేయాలి, అందులో మనం మంచి మంచి లేహ్యాలు, ఈ శరీరంలో ధాతువులు కానీ రక్తాన్ని కానీ పెంచే అద్భుతమైన మెడిసిన్స్ ఆయుర్వేదంలో ఏవి ఉంటాయో అవి వాడుకోవటం వల్ల ఏమవుతుందంటే మీకు ముసలితనం అనేది రాకుండా, వ్యాధి రాకుండా, వ్యాధి నిరోధక శక్తి విపరీతంగా పెరుగుతుంది మీ బాడీలో. ఈ రక్తంలో ఏ అయితే అణువులు ఉన్నాయో, సెల్స్ ఉన్నాయో, ఆ రక్తంలో ఉన్న సెల్స్ వయసు పెరిగే కొలిది వాటిలో శక్తి తగ్గుతుంది. తగ్గడం వల్ల మనకి అదే మినరల్స్, అదే మెటల్స్, అదే ధాతువులు. అందుకేంటంటే అది తగ్గకుండా చూసుకోవడానికి అనేక అద్భుతమైన మెడిసిన్స్ ఆయుర్వేదంలో ఉన్నాయండి. ఐరన్, ఈ సెల్కి లైఫ్ ఏంటంటే రక్తం బాగా ఉండాలి, ఎప్పుడుని ఆరోగ్యంగా ఉండాలంటే ఐరన్ అనేది అనేక మినరల్స్ అవసరం, అంటే ధాతువులు అనేక రకాలు. ఇప్పుడు మోడర్న్ దాంట్లో ఏం చెప్తున్నారు, విటమిన్ డి అని, D3, విటమిన్ D3, B12, మెగ్నీషియము, జింకు, అనేక రకాలు చెప్తున్నారు అన్నమాట. కాల్షియము, సిట్రిక్ యాసిడ్, విటమిన్ సి, ఇలా కొన్ని వందల వేల రసాయనాలు మన శరీరంలో ఉంటాయి. అవి ఏ అయితే తగ్గినాయో అవన్నీ కూడా మనం తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా మనం శరీరం యొక్క తత్వాన్ని అర్థం చేసుకుని, మూలికలను అర్థం చేసుకుని, జీవన విధానాన్ని అర్థం చేసుకుని, మన పూర్వీకులు ఎందుకు అంత ఆరోగ్యంగా బతికారు, మనం ఇన్ని వ్యాధులతో ఎందుకు ఇబ్బంది పడుతున్నాం అనేది ఆలోచించుకుంటే మీరు మీ జీవన విధానాన్ని కొంచెం స్టడీ చేయండి, కంగారు పడద్దు. ఆ విధంగా చేస్తే కనుక, సపోజ్ ఒక పిల్లవాడు పుట్టాడు, ఆ స్త్రీ అప్పటిదాకా చాలా నీరసంగా ఉంటుంది. అంత క్రితం కూడా ప్రెగ్నెంట్ అవ్వకముందర కూడా నేను ఏ పని చేయలేను అంటే నిరాశతోటి, నిస్పృహతోటి, ఓపిక లేకుండా ఉంటుంది. కానీ ఆ పిల్ల కానీ పిల్లవాడు కానీ పుట్టాక ఆ పక్కలో పడుకోబెట్టుకుని వాళ్ళు 2కి వెళ్ళినా 1 వెళ్ళినా కూడా బట్టలన్నీ తడిసిపోయినా వాళ్ళకి శుద్ధి చేస్తా, అవన్నీ కడుగుతా, ఆ పిల్లలకి ప్రతి నిమిషం ఆకలి వేసినప్పుడల్లా ఫీడింగ్ ఇస్తా. ఆ ఓపిక ఎక్కడి నుంచి వచ్చింది? అప్పుడు దాకా ఆ అమ్మాయి నేనేమీ చేయలేను అనుకుంది, అప్పుడు అన్నీ చేస్తాను. ఎందుకు అంటే భగవంతుని క్రియేషన్లో ఆ ఓపిక రావడం కోసం కావలసిన రసాయనాలన్నీ కూడా మన శరీరంలో రిలీజ్ అవుతాయి. అదేవిధంగా ఒక శిశువుగా ఉన్నాడు అంటే మేలు ఫిమేల్ ఎవరైనా కానీ, పాకి టైం వచ్చింది, వాళ్ళు పాకుతారు కదా కింద. ఆ పాకి టైంలో ఏం చేస్తారు, వాళ్ళు కింద ఏది కనపడినా నోట్లో పెట్టేస్తూ ఉంటారు. ఏది అది మంచి చెడు వాళ్ళకి తెలియదు కదా. ఆ గుణం అనేది నోట్లోనే పెట్టాలనే గుణం ఎందుకు వచ్చింది? భగవంతుడి క్రియేషన్. భగవంతుడు ఆ విధంగా చేశాడు. 2 సంవత్సరాలు వచ్చేదాకా ఆ పిల్లలు కొంచెం ఏది దొరికినా నోట్లో పెట్టేయడం చేస్తూ ఉంటారు. ఆ పెట్టడం వల్లే, ఆ రకమైన అన్ని రకాల నోట్లో పెట్టడం వల్ల వాళ్ళకి చాలా చక్కని ఇమ్యూనిటీ పెరుగుతుంది. అది కూడా మళ్ళీ సృష్టిలో భగవంతుడు క్రియేట్ చేసిన ఒక కార్యక్రమం అన్నమాట. అది మనం ఏం చేస్తున్నాం, అసలు పిల్లల్ని కిందకే దింపకుండా అంత గచ్చు ఉండాలి, నీట్గా ఉండాలి, సిరామిక్ ఉండాలి, లేకపోతే అది ఉండాలి, ఇది ఉండాలి. పిల్లల్ని కిందకి దింపితే అయ్యి నోట్లో పెడతారో, ఏమైపోతుందో, డిసీజులు వచ్చేస్తాయేమో, బ్యాక్టీరియా వచ్చేస్తుంది, జబ్బు వచ్చేస్తుంది అని హైజీనిక్గా పెంచుతున్నామండి. ఒక్క విషయం నేను చెప్తున్నాను వినండి, మీ పిల్లల్ని మీరు ఎంత హైజీనిక్గా పెంచితే అంత ప్రమాదంలోకి వాళ్ళని పంపించేస్తున్నారు మీరు. ఇది 100% నిజం. ఎందుకు అంటే వాళ్ళలో ఇమ్యూనిటీ పెరగాలి అంటే తప్పనిసరిగా ఆ రకమైన నోట్లో పెట్టుకుంటేనే వాటిని చంపడం కోసం మన బాడీలో, శరీరంలో అద్భుతమైన మెకానిజం ఉంటుందని ఈ వీడియోలో ముందర చెప్పాను నేను. ఆ మెకానిజం ఎప్పుడు ఉపయోగపడుతుందంటే ఆ చిన్నతనంలో వాళ్ళు పాకేటప్పుడు ఏ అయితే నోట్లో పెట్టుకున్నారో చెడుగా ఉన్నాయి కూడా నోట్లో పెట్టుకుంటారు, మంచివి పెట్టుకుంటారు.
ఈ బ్యాక్టీరియా ఫంగల్లో ఇలాగ ఉన్నాయి కూడా నోట్లో పెట్టుకుంటారు. పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే దాన్ని నిర్మూలించడం కోసం మీ బాడీలో ఏదైతే ఇమ్యూనిటీ ఉందో అది పెరుగుతుంది. హయ్యెస్ట్ పెరిగే టైం ఏది? పిల్లలకి ఇమ్యూనిటీ బాగా ఉండే టైము పుట్టినప్పటి నుంచి కూడా ఇమ్యూనిటీ బాగానే ఉంటుంది. ఒక 18, 17, 20 ఏళ్ళు వచ్చేదాకా ఇమ్యూనిటీ విపరీతంగా పెరుగుతూనే ఉంటుంది. ఆ టైంలో మంచి సపోర్ట్ ఇవ్వాలి. ఇప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే చదువు 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 అని వాళ్ళని 6 గంటలు కూడా నిద్రపోనివ్వట్లేదేమో. వాళ్ళకి విపరీతం టెన్షన్ క్రియేట్ చేస్తున్నారు. ఆ టెన్షన్ వల్ల వాళ్ళకి నిద్ర దూరం అయిపోతుంది. దయచేసి తల్లిదండ్రులు మీ బిడ్డలు ఆరోగ్యంగా పెరగాలి అంటే ఎక్కువసేపు ఆడించండి, వాళ్ళని ఎండలో ఆడించండి. అయ్యో నా బిడ్డ నల్లబడిపోతుంది లేకపోతే రంగు మారిపోతుంది అనుకోవద్దు. ఎంత బాగా రంగు మారిపోతే అంత ఇమ్యూనిటీ మీ పిల్లడికి పెరిగినట్టు పిల్లకి. కానీ ఎప్పుడైతే అలసిపోయేలాగా ఆడి వాళ్ళు నిద్రపోయారో సౌండ్ స్లీప్ 8 గంటలు మినిమం పడుకునేవ్వండి మీ పిల్లల్ని. 9 గంటలు 10 గంటలు పడుకుంటే ఇంకా మంచిది ఎదిగే స్టేజ్లో. అప్పుడు మీరు లెగ్గొట్టి చదివిస్తే మీరు ఈ చిరాకుతోటి అలసిపోయి నిద్రలేమితోటి ఉన్న పిల్లల్ని 4 గంటలు చదివిస్తే ఎంతో చక్కగా నిద్రపోయిన పిల్లలు 8-9 గంటలు నిద్రపోయిన పిల్లల్ని హ్యాపీగా ఆనందంగా లెగ్గొట్టి వాళ్ళతో నవ్వుతూ మాట్లాడి 1 గంట చదివించండి. ఈ 4 గంటల చదువు వచ్చారు. ఎందుకంటే వాడు ఫ్రెష్గా ఉన్నాడు, వాడు మంచి నిద్రపోయి వాడి శరీరంలో అవయవాలన్నీ రిజ్యూనేట్ అయ్యి చక్కగా ఏది ఇచ్చినా తీసుకోవడానికి రెడీగా ఉన్నాయి. ఆ టైంలో చదువు చెప్పండి. ఈ విధమైన జీవన విధానం కనుక మీరు మీ పిల్లలకి నేర్పి మీరు కూడా నేర్చుకుంటే జంక్ ఫుడ్స్ అన్నిటిని దూరం చేసుకుని మీరు వ్యాధుల నుంచి దూరంగా ఉండాలి అంటే ఈ వీడియోని ప్రతి ఒక్కళ్ళు చూసి దీన్ని ఫాలో అయితే కనుక ఒక చక్కని ఫ్యూచర్ జనరేషన్, అద్భుతమైన జనరేషన్ మనం ఈ దేశానికి, ఈ సంఘానికి, ఈ కుటుంబానికి అందించగలం. బలమైన పిల్లల్ని పెంచగలం మనం. దానివల్ల వాళ్ళు వ్యాధులకు దూరంగా ఉంటారు. వాళ్ళు ఎంతోమంది లేట్ మ్యారేజెస్ చేసుకుని పుట్టిన కాడి నుంచి ప్రతిరోజు హాస్పిటల్కి తిప్పడమే సరిపోతుంది జీవితం అంతా. లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఖర్చు పెట్టిన ఇక్కడ సుఖం అనేది మీరు కోట్లు ఖర్చు పెట్టినా దొరకదు. ఈ సుఖంగా ఉండాలి, ఇలా హాస్పిటల్కి దూరంగా ఉండాలి, బలమైన సంతానం కావాలి అంటే ఎర్లీగా మ్యారేజ్ చేసుకోవడం ఒకటి, ఇటువంటివి జాగ్రత్తగా చేయండి. చేసి ఈ వీడియోని జాగ్రత్తగా చూసి కొంతమంది అయినా ఫాలో అవుతారని ఆశిస్తా. నమస్కారం.